హాయ్ అండి. ఇప్పుడు నేను పైపింగ్ క్లాత్ ఇంతకుముందుకు మనం కట్ చేసుకున్నాం కదా, క్రాస్ పీసులు ఏ విధంగా వచ్చాయి చూడండి. ఇలా ఈ విధంగా వచ్చేది సన్నంగా ఇలా కట్ చేసుకున్నాం కదా. మనం సింగిల్ పాదం అనేది సెట్ చేసుకోవాలండి. డబుల్ పాదం తీసేసి చూడండి, నేను డబుల్ పాదం అనేది తీసేసాను. తీసేసి ఇప్పుడు సింగిల్ పాదం అనేది పెట్టాను చూడండి. ఒకసారి ఇలా సింగిల్ పాదం పెట్టాను నేను. ఇదైతే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. అది ఏ విధంగా మనం స్టిచ్ చేయాలో అసలు మీకు చూపిస్తా. ఇలా ఈ విధంగా ఎల్ షేప్లో మనం క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా క్లాత్లన్నీ క్రాస్గా ఇలా ఎల్ షేప్లో ఇలా జాయింట్ చేసుకుందాం పీస్లన్నీ, ముక్కలన్నీ. ఓకేనా, చూపిస్తాను మీకు ఈ విధంగా. చూడండి, ఇప్పుడు నేను మరొక పీస్ జాయింట్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా బిగినర్స్ వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. చూడండి, ఇలా చూడండి, ఈ విధంగా అన్ని ముక్కలన్నీ మనము జాయింట్ చేసుకున్నాం కదా. చూడండి, మొత్తం బ్లౌజ్కి అంతా పైపింగ్ క్లాత్ అనేది సన్నగా చిన్నగా కట్ చేసుకొని మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు పైపింగ్ ఏ విధంగా, థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకుందామో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా థ్రెడ్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇలా కొంచెం ముందుకున్నది థ్రెడ్ అనేది ఈ విధంగా పైకి పాదం వచ్చేసి ఈ విధంగా ఇంతకుముందు చూడండి. ఇప్పుడు మనం రివర్స్ వేసుకున్నాం, ఇప్పుడు కరెక్ట్గా వేసుకున్నాము. ఇలా చూడండి, ఈ విధంగా చూడండి. పైపింగ్ థ్రెడ్ ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి, సన్నంగా వస్తుంది చిన్నది.